చూడండి రష్మిక ఎలా బాగా లైట్లు అరేంజ్ చేసిందో. బాయ్ ఫ్రెండ్స్. నిన్నైతే కాల్చారండి చున్నీని, ఒకసారి చూడండి, ఒకసారి ఇదిగోండి ఇటువే పెట్టు తగలేస్తుంది. హెయిర్ పెరగడానికి ఆయిల్ యూజ్ చేస్తుంది, రిజల్ట్ అయితే చాలా బాగుంది. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇంకా ఈరోజు మా పెద్ద పాపదైతే, రెండో పాప అంటున్నానండి, పెద్ద పాప బర్త్డే అనమాట. పాపం మార్నింగ్ లెగ్సేటప్పటికే వర్షం ఫుల్గా పడుతుంది. నిన్న కూడా షాపింగ్కి వెళ్ళేటప్పుడు అడిగిందండి, మమ్మీ ఎందుకు మమ్మీ ఎప్పుడు వర్షం పడుతుంది నా బర్త్డేకే అనేసి. నిన్నైతే నేను వ్లాగ్ పెట్టేటప్పుడు చెప్పాను కదండి, సిఎంఆర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉంటే, నీ పేరు వర్షిత కదమ్మా, అందుకనే నీ బర్త్డేకి ఎప్పుడు వర్షం పడుతుందని నేను అన్నానని చెప్పాను. మళ్ళీ ఈరోజు కూడా అడిగితే అలాగే అంటే, ఎందుకు మమ్మీ ఏటి అడిగినా సరే అదే ఆన్సర్ చెప్తావు అని అంటుంది. ఈరోజైతే వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలిచిందండి, ఇంకా వాళ్ళైతే వచ్చారనమాట. నేను మొత్తం అదంతా నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు తీసిన వీడియోస్, ఇంట్లో వీడియోస్ అయితే కొంచెం ఎక్కువైపోయండి. వీడియో అయితే లెంత్ ఎక్కువే ఉంటుంది, కానీ మీరైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. బ్లాగ్ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పైన అయితే వర్షం పడుతుందండి. గచ్చులు కడిగే పని అయితే లేదు, జస్ట్ ఇంటి ముందు ఉన్న మొక్కల దగ్గర ఉన్న గచ్చు అయితే కడిగి ముగ్గు అయితే వేస్తాను. ఇంకా అదంతా వీడియో తీయలేదండి. ఇదిగోండి రాత్రి పెసలు అయితే నానబెట్టుకున్నాను కదా, అవైతే గ్రైండ్ చేయాలనేసి మీకైతే చెప్తున్నాను. ఇంకా పాలు ఒక పక్కని, ఇంకా టీ అయితే ఇంకో పక్క అయితే పెట్టానండి. పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ లోపు ఇంకా మిక్సీలోనైతే నేను పప్పు అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా వీటిల్లో నేను ఏటేటి వేస్తాను మొత్తం అంతా నేను చూపిస్తాను, అది కూడా మీరు చూడండి. నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఈ పెసల్లోని నేను ఏం వేసానో చూసారనమాట. కామెంట్ అయితే చెయ్యండి, చూడలేని వాళ్ళకైతే నేను తప్పకుండా చెప్తాను. ఇప్పుడు ఇందులోని గ్రైండ్ చేసుకునే ముందు ఒక కొంచెం జీలకర్ర యాడ్ చేశాను, సాల్ట్ యాడ్ చేశాను, అలాగే నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసానండి. ఇంకా అల్లం కూడా వేసాను అనమాట. వేసి మనము 2 times వాష్ చేసుకొని నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ని అయితే అస్సలు వేస్ట్ చేయకుండా ఆ వాటరే ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. మా ఆయనగారు కూడా ముందు ఫస్ట్లోని పెసరట్టు అంటే అంత ఇష్టంగా తినేవారు కాదు, కాకపోతే ఇప్పుడైతే కంపల్సరీగా పెసరట్టు చేస్తే మాత్రం తింటారు. ఇంకా కొంచెం చేసిన తర్వాత మనం చిన్న టీ గ్లాస్తో చేసుకున్నాం అనుకోండి, అది బాగుందా లేదా తెలుస్తుంది కదా, ఇంకా వాళ్ళు కూడా తినడానికి అయితే అలవాటు పడతారు. నేను ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్తో చేసేదాన్ని, ఇప్పుడు ఒక 2 టీ గ్లాసులు వేసి ఒక 2 పిడికిళ్ళు అయితే బియ్యం అయితే ఇందులో నేను యాడ్ చేస్తానండి. ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే తినడానికి ఇష్టపడరు కదండి, అందుకని చెప్తున్నాను. ఇంకా గ్రైండ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. చేసిన వెంటనే వేయకుండా ఒక 15 minutes 20 minutes గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టామనుకోండి, ఇంకా అది కొంచెం బాగుంటుంది అనమాట. అందుకని నేను మిక్సీ చేసి అది పక్కన పెట్టేసుకొని ఈలోపు మా ఆయన గారికి అయితే అంబలు అయితే చేసి ఇచ్చానండి. ఇంకా అంబల్లోనైతే నేను ఈసారి ఇంకా సోళ్ళు ఒకటే వేసాను, కాకపోతే జొన్నలు వేయమని ఇక్కడ చాలామంది చెప్తున్నారండి. ఇంక ఈసారి జొన్నలు వేసి ఆడించేటప్పుడు సోల్లోని గంటలన్నీ వేసాను, జొన్నలన్నీ వేసాను, మీకు తప్పకుండా నేను షేర్ అయితే చేస్తానండి. ఎందుకంటే కొంచెం జొన్నలు అయితే చాలా బలం అంటండి, జొన్న రొట్టెలు కూడా చేసుకొని తింటారంట కదా. ఇంకా అలా కాకుండా ఇలా జావలోగా చేసేటప్పుడు జొన్నలు యాడ్ చేస్తే బాగుంటాయని నాకు ఇక్కడ 2-3 అయితే చెప్పారు. నేను తప్పకుండా ట్రై చేస్తానని చెప్పాను. కాకపోతే ఇప్పటికే నేను సోళ్ళు ఆడించానండి, ఇంకా అందుకని చెప్పి నెక్స్ట్ టైం ఆడించేటప్పుడు
జొన్నలు వేద్దామని అనుకుంటున్నాను. క్వాంటిటీ కూడా ఎలా వేయాలి ఏటి మొత్తం అన్నీ చెప్పారు. ఇదిగోండి మజ్జిగ అన్నీ కలిపాను, నిమ్మకాయ అన్నీ కలిపాను. ఇంకా దీనికైతే ఇచ్చేస్తున్నాను. పాపని దించేసి వచ్చిన తర్వాత ఇంకా బయటన పని అయితే ఏమీ లేకపోతే కొంచెం ఖాళీగానే కూర్చొని పేపర్ అయితే చదువుతారండి. ఇంకా అంబలు చేయడం అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా దీపారాధన చేసుకోవాలండి. ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం ఓవికన్యా మహారాం స్థిరపర్వతం కైలహం కాంచనం సీతతాగీరాం ఏకబిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవ. ఇంకా ముందు దీపారాధన అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా కంగారుగా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందు టిఫిన్ ప్రిపేర్ చేసేదాన్ని, కాకపోతే తనకు అంబలు ఇచ్చాను కదా, ఇంక అప్పుడే టిఫిన్ చేయరని. ఈ లోపు అయితే తను వచ్చారండి. నాకు కొంచెం బయటనైతే పని ఉన్నది అనేసి అన్నారు. ఇంకా వర్షం అది పడుతుంది. పాప కూడా ఇంకా నైట్ 12 వరకుని బర్త్డే విషెస్ చెప్తారనేసి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్లో చేస్తారని తెలియసి ఉండిపోయింది అనమాట. ఇంకా అందుకని తను అంత బేగా లేపద్దు, ఎప్పుడు లెగిస్తే అప్పుడే లేగనిలే, ఇంకా వర్షం కూడా పడుతుంది, నాకు బయటికి వెళ్ళే పని అది ఉంది అనేసి అన్నారు. ఇంకా అందుకని తనైతే లేపలేదండి. ఒక 8:30కి అలా లేపుదాంలే అని ఊరుకుండిపోయాను. మాకు రోజు అయితే ఇంకా ఇంటి ముందుకైతే చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తారండి. నేను ఎప్పుడు మీకు వీడియో తీసి పెట్టలేదు కదా. ఇంకా ఏంటో కానీ ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిదీ జరుగుతుందంతా వీడియో అయితే తీయాలని నాకైతే అనిపిస్తుంది అనమాట. అంటే రెగ్యులర్గా అందరిళ్ళల్లో జరిగేవే, కాకపోతే నేను నార్మల్గా చూపించడానికి అయితే తీసాను. ఒకవేళ మీకు ఇది బోర్ కొట్టినట్టు అలా ఉంటే మాత్రం స్కిప్ చేసేయండి మధ్యలో. ఇంకా చెత్తది వేసిన తర్వాత నేను చెత్తకైతే ముందు డస్ట్బిన్లు అవి పెట్టుకునేదాన్నండి. మనం కిందని జస్ట్ కాలుతో పుష్ చేస్తే క్యాప్ ఓపెన్ అవుతుంది కదా, ఇంకా అలాంటివి దగ్గర నేను 7, 8 అలా చాలా వరకు కొన్నాను. వాటిని ఇంకా క్లీన్ చేసుకోవడము అదంతా నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించి ఇంకా క్యాప్ పెట్టుకునే దగ్గర, నెక్స్ట్ మనం కాలుతో పుష్ చేసేటప్పుడు బ్యాక్ని మొత్తం అంతా డస్ట్లా పట్టేస్తుంది. ఇంకా అందుకని డిస్టెంపర్లు ఉంటాయి కదండి, పెయింట్ డబ్బాలు, అవైతే పెయింట్లు వేసిన తర్వాత ఉండిపోయిన ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేయించుకొని ఇంకా అవి 2 డబ్బాలను అయితే నేను పెట్టుకున్నానండి. అవి చాలా గట్టిగా ఉన్నాయి. నెక్స్ట్ నేను ఏ రోజుకి ఆ రోజు చెత్త పడేస్తాను కాబట్టి స్మెల్ అయితే అసలు రావన్నమాట. ఇలాంటి డబ్బాలను అయితే పెట్టుకొని ఒకటి వాష్ చేసినప్పుడు దాన్ని అయితే కడిగేసి కాలేస్తాను అనమాట. అప్పుడు ఇంకొకటి యూజ్ చేస్తాను. కడిగేసిన వెంటనే మళ్ళీ అందులో చెత్త అది వేసేస్తే స్మెల్ వస్తుందండి. అందుకని 2 అయితే పెట్టుకున్నాను అనమాట. 2 పెట్టుకొని ఒకటి ఇప్పుడు ఇలా చెత్త వేయంగానే అంతలాగా లోపలైతే ఏం డస్ట్ అది ఏం ఉండదండి. నేను కింద ఆల్రెడీ న్యూస్ పేపర్లు కానీ లేకపోతే కవర్లు కానీ పెట్టి వేస్తాను అనమాట. అది వంపంగానే మొత్తం అంతా పడిపోద్ది. దాన్ని జస్ట్ కడిగి నేనైతే ఇలా బోర్లించేస్తాను. ఇంకొకటి ఉంటుంది అనమాట, అదైతే మళ్ళీ నేను ఇప్పుడు పెడతాను. అలా నేను యూజ్ చేస్తానండి. ఇంకా అంటే నేను చేసే పద్ధతి అయితే మీకు చెప్తున్నాను, అందరినీ ఇలా చేయమని కాదు. ఎందుకంటే డస్ట్బిన్లు నాకు కొంచెం ఎందుకో చాలా అంత ఈజీగా ఉన్నట్టు అనిపించలేదు వాష్ చేసుకోవడానికి వాటికి. ఇంకా 1 వీక్కి ఒకసారి అయితే మాత్రం ఓన్లీ డస్ట్బిన్ క్లీన్ చేయడానికి అయితే నేను ఒక పీస్ లాంటిది పెట్టుకున్నానండి. దాంతోనైతే తోమేసి 2 కాలేస్తాను. ఇంకా ఆ పని అయితే అయిపోయిందండి. చేతులు అయితే వాష్ చేసుకొని హ్యాండ్ వాష్ అది చేసుకున్న తర్వాతే నేనైతే మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకా అందులో చేయి పెట్టి ఇందులో అంటే మన ఇంట్లో చెత్త అంటే ఏమీ ఉండదండి. నేను ఈలోపు కొబ్బరి చట్నీ కూడా చేసాను, అది మీకైతే చూపిస్తున్నాను. అదైతే పోపు పెట్టుకుంటున్నాను అనమాట.
నేను నార్మల్గా ఏవైనా వాటర్ లాంటివి అలా కొంచెం అదేనండి, ఇప్పుడు ఒక చారు మిగిలిపోయినా అనుకోండి, అదైనా లేకపోతే పులుసులు ఏవైనా మిగిలిపోయినా అలా ఏవైనా వాటరీగా ఉన్నవన్నీ నేను బయట నా కాలాలో నింపేస్తానండి. నేను ఓన్లీ డస్ట్బిన్లో వేసేవి ఏవైనా పేపర్లు, లేకపోతే ఫ్రూట్స్ కట్ చేసేవి, కాయగూరలు కట్ చేసేవి, ఇంకా అలా ఏమైనా పొడిగా ఉన్న చెత్తనే మ్యాక్సిమం ఇందులో వేస్తానన్నమాట. ఇంకా అలా అయితే స్మెల్ అది రాకుండా ఉంటుంది. ఎందుకంటే నేను డస్ట్బిన్ బయట పెట్టాను అనుకోండి, కుక్కలు నేను ఎంత జాగ్రత్తగా దాచినా సరే వాటిలో అయితే తిరగదోసేస్తాయి అన్నమాట కిందకి. అందుకని నేను వంటగదిలోనే, నా సింక్ పక్కనే వంటగదిలోని నేను గిన్నెలు ఎక్కడ వాష్ చేస్తానో అక్కడే పెట్టుకొని రోజు వచ్చిన చెత్త అయితే అందులో వేస్తాను. ఒకవేళ చెత్త పట్టుకెళ్ళడానికి ఎవరైనా రాలేదనుకోండి, ఇంకా మా చిన్న పాప మా ఆయన గారు బండి మీద అయితే తీసుకొని వెళ్ళి కింద అయితే డస్ట్బిన్ ఉందండి, కొంచెం కింద రోడ్లను అనమాట, అక్కడ వేసి వచ్చేస్తారు. అంటే ఇదంతా మీకు ఇది ఎవరి ఇళ్లల్లో జరగలేదని కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను. మళ్ళీ ఏంటి చెత్త కోసం కూడా ఎంత స్టోరీ చెప్పానని అయితే అనుకోకండి. ఇప్పుడైతే నేను తాలింపు వేస్తానండి. కొబ్బరి చట్నీ ఎలా చేయాలో అందరికీ తెలుసు కదండి, ఇంకా అందుకని నేను చెప్పలేదన్నమాట. నేను పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ కంపల్సరిగా వేస్తాను, కొబ్బరి ఇంకా పుట్నాల పప్పు అయితే వేసి చేస్తాను అనమాట. ఇంకా ఈ పెసరట్లు అయితే నేను వేసేస్తున్నానండి. ఇంకా వేస్తూ ఉంటే తింటూ ఉంటే బాగుంటాయి కదండి. వేడిగా వర్షం ఒకటి పడుతుంది కదా, నిన్న షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశానండి. ఇంకా అందుకని దీనికోసం మరీ అంతలా నేనైతే చెప్పట్లేదు. బియ్యం వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కొంచెం మెత్తగా రావండి, బాగా వస్తాయి అన్నమాట. అందుకే నేను జస్ట్ ఒక గ్లాసు పెసలకి ఒక పిడికెడు బియ్యం అయితే నేను యాడ్ చేస్తాను. కొంచెం బాగుంటాయండి. కాకపోతే నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే నేను నెయ్యి అయితే ఏం వేయలేదండి, నార్మల్గా ఆయిలే వేసాను. ఇంకా చిన్న పాపకైతే నడునొప్పి వస్తుందని చెప్పి తినైతే నువ్వుల నూనె అయితే పట్టుకొని వచ్చారండి. అదంటా వేసి వండి పెడితే నడుంకైతే బలం అనేసి ఇంకా అందుకని చెప్పి తనకైతే చూపించి వండుతున్నానండి. ఎందుకంటే టేస్ట్ అది ఏమైనా తేడా వచ్చినా సరే తింది కదా, అందుకని తనైతే ఏమీ అనలేదు. ఇంక ఈరోజు ఎగ్ కర్రీ చేశాను, ఇంకా అది కూడా నువ్వుల నూనె వేసి వండానండి. ఇంకా అది యూజ్ చేస్తే మంచిదని అన్నారు కదా, తినమ్మా అంటే వాళ్ళ డాడీ కూడా చెప్తే అలాగే మమ్మీ తింటాను అని అన్నది. తనకి దోశలు వేయడం అయితే అయిపోయిందండి, వేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా తను తినేసిన తర్వాత ఇలా వర్షం అది పడేటప్పుడు మజ్జిగ కానీ ఫ్రూట్ జ్యూసులు కానీ ఇస్తే ఇంకొద్దనేసి అంటారండి. ఇంకా అందుకనేసి తను ఈ పెసరట్లు తినేలోపు నేను తనకైతే కొంచెం టీ అయితే పెట్టి ఇచ్చిమన్నారు. ఇంకా తనకి టీ అయితే పెట్టి, ఇంకా మధ్యాహ్నం వండుకునేది అయితే నేను ఎగ్ కర్రీ చేశానండి. ఇంకా అందుకని చెప్పి అదైతే నేను ఏమీ షూట్ చేయలేదు. అన్నం ఒక పక్క అని రసం ఒక పక్క పెట్టాను. రసం అయితే ఆల్రెడీ ఈ వీడియో తీసేటప్పటికైతే నేను తాలింపు కూడా పెట్టానండి. ఇంకా మధ్యాహ్నంకి అయితే గుడ్లుని టమాటా కర్రీ అయితే నేను చేశాను సింపుల్గాని. పిల్లలైతే ఒక 2 days నుంచే వాళ్ళ డాడీని అడుగుతున్నారు అనమాట, డాడీ బయటికి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి, రెస్టారెంట్కైనా ఎక్కడికైనా అని. ఇంకా అక్కడికి వెళ్తే హెవీగానే తింటారు కదా, ఇంకా మార్నింగ్ కూడా ఎందుకు ఇంకా ఏం స్పెషల్స్ అయితే నేను ఏమీ చేయలేదండి. పాపకైతే చెప్పాను అనమాట, పన్నీర్ ఏమైనా తెచ్చి వండాలేటమ్మా అంటే, నీకు ఏది నచ్చితే అదే వండు మమ్మీ అన్నది. ఇంకా తినకు కూడా టిఫిన్ తిని వెళ్ళేటప్పుడు చెప్తే, ఇంకా ఇప్పుడు చెప్పావు నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంక ఇప్పటికిప్పుడు అంటే నేను షాప్కి వెళ్ళి రావాలి ఇంకా అన్నారని, ఇంకా సర్లే ఇంకెందుకు ఇంట్లో అలాగే ఎగ్స్ ఉన్నాయి కదా అని నేను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సింపుల్గా మధ్యాహ్నం వంట అయితే తేల్చానండి. ఇంకా ఈ లోపు అయితే పెద్ద పాప లేచిందండి, తనతోనే మాట్లాడుతున్నాను. తల్లి బొట్టది పెట్టుకొని నాని దగ్గరని, అలాగే దేవుడి మూల దండం అది పెట్టుకోమ్మా, అక్షంతలు కలిపి ఉంచాను, డాడీతోని అక్షంతలు అవి వేయించుకో అని అన్నాను. తనైతే కొంచెం చాలా బిజీగా ఉన్నారు తెల్లవారు నుంచి, ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారేమో అనేసి ఇంకా అక్షంతలు అయితే వేయించుకోమన్నాను. వేసారండి తను. ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే లోపు రెడీ అయిపోయింది. ఒక 10:30 అయ్యేటప్పటికైతే నా పని అయితే అయిపోయింది అనమాట. ఇంకా బంగారం అయితే వచ్చేస్తుంది కదండి, ఇంకా నేను ఇంకా వండినవి మొత్తం అన్నీ అయితే ఒక్కొక్క గిన్నెలోకి అయితే నేను తీసేస్తున్నాను. ఇంకా ఈ లోపు అయితే రాత్రి తినైతే పపాయ ఇంకా గాను నూనె తెచ్చారని చెప్పాను కదండి, ఇంకా రాత్రి బద్దకించాను అనమాట. తెల్లవారు లేసేటప్పటికి తెచ్చినప్పటికైతే ఇలా మచ్చలు అవి నాకు కనబడలేదండి. కాకపోతే ఇంక ఇవి కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి, తినే ముందు ఒక 1/2 hour ముందు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే నార్మల్ అయిపోతాయి అనమాట, కూలింగ్ అది లేకుండా. ఇంకా అందుకని కోసి నేను ఇంక ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పిల్లలైతే ఈవినింగ్ కేక్ కటింగ్ చేసుకునేటప్పటికి ఏవో డెకరేషన్ సామాన్లు అవన్నీ కావాలి మమ్మీ అనేసి అడుగుతున్నారు. ఇంకా తినైతే నువ్వే తీసుకొని వెళ్ళి, ఇంకా నాకైతే అసలు ఖాళీ లేదనేసి అన్నారు.
ఇంక అందుకని ఇక్కడ మన రోడ్డు మీదే కొత్తగా షాప్స్ అయితే పెట్టారండి. నార్మల్గా అయితే ఇలా బర్త్డేస్ అయినా ఏమైనా నేనైతే పూర్ణ మార్కెట్ దగ్గరికి వెళ్ళేదాన్ని అనమాట. ఇప్పుడు మొత్తం మా ఎండాడలో చాలా షాప్స్ అయితే వచ్చేసాయి. మొత్తం బర్త్డేకి సంబంధించినవి ఏం కావాలన్నా ఇక్కడ దొరికేస్తాయండి. ఇంకా అవి అయితే కొనేసి తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంకా వెళ్ళేటప్పుడు మా ఆయన గారికి అన్నం పెట్టి వెళ్ళానండి. వచ్చేటప్పటికైతే ఇదిగో చూడండి, ఇవన్నీ ఇక్కడ వదిలేసారు. ఇవన్నీ తీసి మొత్తం అన్నీ సర్దేస్తున్నాను అనమాట. డ్రింక్ మమ్మీ ముడ్లేడు వచ్చాం మీ 4 కలిపి. అదే ఇలా తిప్పడమే అనుకుంటా. నువ్వు అయ్యో అలా వస్తుంది ఇప్పుడు. ముడి కాదనుకుంటా, ఇలా తిప్పియలేమో ఇలాగా. తిప్పానండి 5:30 పెట్టుకుందాం. లేట్ అయ్యేలా ఉంది. సరే 5 పెట్టుకుందాం. 5 అంటే ఇంకా 9:10 వేసుకోవాలి. 3కే ఇప్పుడు టైం ఎంత? 4:50. అమృత్ ఇంకా సియాని పిలుస్తా. నాకు నీ ఇష్టం, నేను ఏటి అనలేదు. మొత్తం నువ్వే క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చెప్పుకుంటున్నావు. నేను వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని ఎవ్వరికీ అనలేదు. ఇంకా వీళ్ళ పనులు అయితే వీళ్ళు చేసుకుంటున్నారు. మా ఆయన గారు వచ్చి ఏమన్నారంటే, ముందు నాకైతే టీ పెట్టి ఇచ్చి నేను కేక్ అయితే వీళ్ళు కట్ చేయడానికి ఒక 10 minutes ముందు తెస్తాను అన్నారు. ఇంకా ఎలా బాగా లైట్లు అరేంజ్ చేసిందో. ఎండాడలో ఉన్న జనాలందరూ చూడండి. ఆహా, ఎండాడలోని బర్త్డే ఎవరికైనా అయితే బర్త్డే అయితే నన్ను పిలండి. ప్రియాంక ఈఫిల్ టవర్ కూడా చెప్పు. ఇప్పుడు ఈఫిల్ టవర్ ఈ మధ్యలో లైట్ ఇవన్నీ తనే సెట్ చేసింది. ఈఫిల్ టవర్ తను చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఏ హైట్ మీకు అర్థమవుతుంది. మేనేజ్మెంట్ కి ఏమైనా కావాలంటే ఆ బెలూన్స్ కూడా చాలా కష్టపడి ఊదింది. అవునా? ఊదింది అదే కదా. అది డిప్పు అక్కడ ఏదైనా చిన్నది పొల్ల లాంటిది పెడితే ఉంటదమ్మా. ఇప్పుడు ఎండాడలో ఎవరినైనా ఈవెంట్స్ ఉంటే మిమ్మల్ని పిలవని చెప్పాలా, కాంటాక్ట్ అవ్వమని. అంటే మిమ్మల్ని పిలిస్తే 108 ఎక్కుతారు అనమాట. తెలుసు, అంబులెన్స్ అని పేరు చెప్పక్కర్లేదు, 108 అంటే అర్థమైపోద్ది. ఇంకా పిల్లలు వచ్చారంటే చాలా సరదాగా మాట్లాడతారండి. మా చిన్న పాపాల క్లాస్ పిల్లలు కూడా పిలుస్తుంది అనమాట. ఎప్పుడైనా వాళ్ళు కూడా చాలా సరదాగా మాట్లాడతారు. ఫోన్స్ చేసేటప్పుడు కూడా ఆంటీ ఉన్నారా అని అడుగుతారు. నాతో చాలా బాగా మాట్లాడతారండి. పెద్ద పాపాల ఫ్రెండ్స్ అయినా చిన్న పాపాల ఫ్రెండ్స్ అయినా యూట్యూబ్ ఛానల్లోని ఎప్పుడైనా వీడియోస్ పెట్టకపోతే కూడా ఈరోజు ఆంటీ ఎందుకు వీడియోలు పెట్టలేదని అడుగుతారు. మా చిన్న పాపాల ఫ్రెండ్ 6 అయితేనండి నేను చేస్తున్న ప్రతి వీడియోలకి కామెంట్లు అయితే చేస్తుంది అనమాట. ఆంటీ ఈరోజు ఏ వీడియో చేశారు ఏటి అనేసి ముందే మా చిన్న పాపకి అయితే ఫోన్లు చేసి అడుగుతుందండి. తనదైతే ఈ మధ్య మెచ్యూర్ ఫంక్షన్ అయ్యిందనమాట. అయితే నేను ఏమమ్మా మీ ఫ్రెండ్నే పిలిచావు, నన్ను పిలలేదు, పిలిస్తే నేను యూట్యూబ్ ఛానల్లోని నీ ఫంక్షన్ వీడియో పెడుదును కదా అని సరదాగా అన్నాను అనమాట. అంటే అయ్యో ఆంటీ అలాంటి ఫంక్షన్ వీడియోస్ అవన్నీ మీరైతే పెట్టకండి ఆంటీ అనేసి అన్నది. చాలా బాగా మాట్లాడతారండి మా పిల్లల ఫ్రెండ్స్ మాత్రం. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ టేబుల్ పెట్టినప్పుడు కేక్ పెట్టిన దగ్గర ఇక్కడ 79 లో పెడతాము. టేబుల్ మీద కింద డబుల్ టేప్ పెడతాము. ఇంకా నేను మధ్యలోని పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చి మాట్లాడి లోపు టీ పొంగిపోయిందండి. మా ఆయన గారు చూడండి ఇంకా టీ అవ్వలేదా అనుకొని వంటగదిలోకి అయితే వచ్చి జీడిపప్పు అయితే తీసుకొని అది ఒలుచుకొని అయితే తినడానికి తెస్తారనమాట. నేను కరెక్ట్గా వచ్చేటప్పటికి అవి తీసుకొని తింటున్నారు. ఇంకెప్పటికే పిల్లలతో అలా ఊసులాడుకొని ఉండిపోయానండి. ఇంకా అందుకని చెప్పి మా ఆయన గారికి అయితే టీ వడకట్టేసి ఇచ్చాను. ఈ లోపు రష్మిక అయితే పిలుస్తుంది అనమాట. అత్త
నాకు ఒక దారం కావాలి కట్టడానికి అనేసి, ఇంకా వాళ్ళకి డెకరేషన్ కాదు కానండి, మొత్తం ఇల్లు పీకి పందిరైతే వేసారనమాట. ఇంకా దారం అయితే ఆ డోర్లో ఉందని చెప్పాను, ఇంకా అదైతే పట్టుకొని వెళ్ళింది. ఇంకా దీనికి టీ అయితే పట్టుకొని వెళ్ళి ఇచ్చాను. బయట అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే చినుకులు కానీ ఏమీ పడట్లేదండి, బాగానే ఉన్నదన్నమాట బయట క్లైమేట్ అంతా. ఇంక నేను బండి మీద వెళ్ళి కేక్ పట్టుకొని వచ్చేస్తాను, కాకపోతే తేవంగానే కరిగిపోద్ది, కొంచెం కూల్ది కదా కేకు అని చెప్తున్నారు. లేదు రావంగానే కట్ చేసేస్తారు, ఇంకా వాళ్ళు ముగ్గురే ఉన్నారు కదా అని అన్నాను. ఇంక ఇలా పొంగిపోతే మాత్రం నేను వెంటనే క్లీన్ చేసేస్తానండి, లేకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. క్లీనింగ్ మొత్తం అంతా చేసేసుకున్న తర్వాత నేను ఇంకా స్నానం అయితే చేసేసుకున్నానండి వెళ్ళి. ఇంక కేక్ కటింగ్ అయితే ఇంకా వాళ్ళు ముగ్గురే ఉన్నారు కదా ఇంకెందుకనేసి స్నానాలు పిల్లలు కూడా చేస్తారు, నేను మా ఆయన గారు మొత్తం అందరమే చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఈ టవల్స్ ఈ లుంగీలు మొత్తం అన్నీ మంచాల మీద పడేశారనమాట. ఇంక ఇవన్నీ నేను క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ ఆరబెట్టేస్తున్నాను. ఇంకా నేను లోపలికి వచ్చేటప్పటికి మా ఆయనగా అది స్టాండ్ మొత్తం అన్నీ తెచ్చి అయితే బయటని పెట్టారండి. లోపల డెకరేషన్లు చేసుకొని ఫొటోస్ అయితే దిగుతున్నారు. బాగుంటుంది అసలు. మీరు ఎడిట్ చేశారు, రేపు వస్తాయి యూట్యూబ్లో ఫొటోస్ కోసం. ఫొటోస్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు. అబ్బా ఈవెంట్ మేనేజర్ ప్రియాంక, ఈవెంట్ మేనేజర్ కదా నువ్వు? అవునా ఆంటీ, కొంచెమే తీసుకుంటా. ఎందుకండి ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఈవెంట్ మేనేజర్ గా సైడ్ బిజినెస్ కూడా చేసుకుంటుంది అనమాట. 50,000 ఒక ఈవెంట్, ఒక ఈవెంట్ కి 50,000 చాలా చీప్, చాలా చీప్, చాలా. ఇంత మినిమల్ డెకరేషన్ అంతా. ఓకే 50,000. ఒక 500 కూడా పెట్టుకోలేదు కావాలి, అది 50,000. బాగుంది. డిప్పు టార్చ్ ఎక్కువ పెట్టు, నా మీద ఎక్కువ వద్దు. డిప్పు అది బ్లూటూత్ కనెక్ట్ చేయి. డిప్పు దానికి నొక్కు ఐఫోన్ బ్లూటూత్ అంటే టార్చ్ పెట్టు. ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ చేంజ్ అయిపోయినట్టుంది. కొంచెం ఫోటోగ్రఫిక్ లుక్ వెళ్ళాలంటే కొంచెం స్టోరీ స్టోరీ పెట్టకపోయాడు. అసలు అందులో మనుషులు కనబడుతున్నారా? డిప్పు ఒకసారి ఫొటోస్ చూస్తే అప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఇది డార్క్ కదా, ఇందులో ఇంకా ఈ లోపు అయితే మా ఆయన గారు కేక్ అయితే పట్టుకొని వచ్చారండి. ఇదిగోండి కేక్ చూడండి. కేక్ కనుక బాగుంటే కామెంట్ సెక్షన్లో కేక్ ఎలా ఉందో కామెంట్ తప్పకుండా చేయండి. చాక్లెట్ ఫ్రెండ్స్, చాక్లెట్ చాక్లెట్ ఫ్రెండ్స్, చాక్లెట్ ఫ్రెండ్స్, చాక్లెట్ ఫ్రెండ్స్, చాక్లెట్ డిఫరెంట్ గా మా రష్మిక కష్టపడి అలసిపోయిందండి ఇప్పటి వరకు కొంచెం డెకరేషన్ చేసి. ఈవెంట్ మేనేజర్ ప్రియాంక ఏమో ఈ లోపు ఇంకొక ఈవెంట్ వచ్చింది దానికోసం మాట్లాడుకుంటుంది. డెకరేషన్ ఎవరు చేశారు? ఈవెంట్ మేనేజర్ అప్పుడు కాబట్టి నేనే చాలా హెల్ప్ మేనేజర్, ఫోటోగ్రాఫర్, వీళ్ళు డాడీకి అటువైపు వీడియో తీస్తారు. ఒక తాటి చెట్టు, ఒక ఈత చెట్టు, మధ్యలో ఎవరు? నీరు ఎందుకు వద్దు పెట్టి అదే పెడతాం. ఉంగిపోయింది అనుకో పడిపోతుంది. మ్యాచ్ బాక్స్ దీని తిరిగి వెళ్తావు కదా, ముందు ఒకసారి కనెక్ట్ చేయాలి, లేకపోతే అవ్వదు. చిట్టి రానా డిప్పు బ్లూటూత్ ఓకే అనేది. అయ్యో ఎడిటింగ్ లో కట్ చేసుకుంటే సాంగ్
చున్నీ నా చేతిలో వెళ్ళు. ఆన్ చేస్తా నేను చేస్తాను. పడుగు పర్లేదు. నేను పెట్టాలి ఫస్ట్. స్పూన్తో పెట్టు, చెయ్యొద్దు అంటిపోద్ది మళ్ళీ. నీకుందే నీకుంది. ఫుల్ పెట్టు. ఇప్పుడు రాడిపు ఫొటోస్ మీరండి మీరు పెట్టండి. ఇవి పెట్టే జూమ్ అయిపోద్ది మొత్తం పడదా. ఫేసులు కాటికి రాయద్దు, ఓన్లీ నోట్లోనే టచ్ చేసుకో. అలా జూమ్ చేసికే అది చూడుతున్నా. అదా ఎందుకు బాగోదు. తినండిరా కేక్ ని. ఓకే బట్టలు పాడొద్దు, వైట్ షర్ట్ పాడొద్దురా. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే కంగారు పడిపోతున్నారండి. ఆల్రెడీ కేక్ కట్ చేసే టైంకి అయితే ఒక అమ్మాయి అయితే వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళ అన్నయ్య ఊరికే ఫోన్లు చేసేస్తున్నాడు అని. ఇంకిద్దరే ఉన్నారు. వాళ్ళు కూడా కట్ చేసేటప్పుడు చీకటి అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతాం అన్నారు. ఇంకా మా ఆయన గారు అయితే వాళ్ళని దిగబెడతానని అంటే ఇంకా వర్షం పడుతుంది, కారులో తీసుకెళ్తాను అన్నారు. ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయ్యారు. హెయిర్ పెరగడానికి ఆయిల్ యూజ్ చేస్తుంది. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ప్రొడక్ట్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందండి, రాసుకుంటుంది అనమాట. చాలా బాగా గ్రోత్ అయితే బాగా కనబడింది. ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తప్పకుండా మీతోని నేను షేర్ అయితే చేస్తానండి. పిల్లలు రెడీ అయిపోయారు. బాయ్ ఫ్రెండ్స్. ఈవెంట్స్ ఎక్కడైనా ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఇగోండి వీళ్ళైతే పైన అక్కడక్కడ ఏడ్ పెట్టాలో అన్ని అసిస్టెంట్ అండి. అసిస్టెంట్ కాదు, మేనేజర్ నేనే, హెడ్ నేనే దానికి. అమ్మా ఈ లోపు లిఖిత స్విగ్గీ పెట్టిందంట, గిఫ్ట్లు వస్తాయి ఇంటికి, తీసుకో. ఓకే బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అత్తాల ఛానల్, యాత్రాస్ ఛానల్. బాయ్ మామ. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రేపు మళ్ళీ యూట్యూబ్లో కలుసుకుందాం. రేపు వీడియో కంపల్సరీగా చూడండి, చూసి ఒక లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి రేపు వీడియోకి. ఈవెంట్ మేనేజర్ వెళ్ళిపోతుంది. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్. 50,000 అంట. 500 మెటీరియల్ కొని 50,000 అంట తంతారు. ఓకే బాయ్ 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 బాయ్. బయటికి వెళ్తావా? బయటికి బాయ్ బాయ్. బాయ్. ఇంకా కేక్ కట్ చేయడానికి అయితే మొత్తం టీపై మీద ఉన్నవన్నీ ఇదిగోండి సోఫాలోనైతే ఇలా పడేశారనమాట. ఇంకా మా ఆయన గారిది లోపల ఉన్న స్టాండ్ ఏమో ఇక్కడ తెచ్చి పెట్టేశారు. ఒకసారి బెడ్రూమ్ పరిస్థితి అయితే చూడండి, మొత్తం అంతా చిందర మొత్తం. ఇదిగోండి ఇక్కడికైతే కర్టెన్స్ కూడా తీసి, ఇదిగోండి కర్టెన్లు అయితే చూడండి ఎక్కడ పడేశారో. ఇదిగోండి ఇక్కడ కర్టెన్ పడేశారు. మొత్తం అంతా మొత్తం చూడండి ఎలా చేశారో. మొత్తం ఏవో డెకరేషన్ చేసుకునేవి అవన్నీ ఇలా పడేశారు అనమాట మొత్తం. ఇదిగోండి ఇక్కడ ఇవి చిప్స్ ఇవన్నీ తిన్నవి. ఇదిగోండి వాటర్ బాటిల్. ఇదిగోండి ఇప్పుడు నేను చెప్తూ ఉన్నా సరే వినకుండాని పర్పుల్ కానీ పింక్ కానీ లైట్ పింక్ కానీ కావాలని చెప్పి క్లాత్ కావాలని నా చున్నీ వేస్తారనమాట నా డ్రెస్ది. నేను ఆఖరికి చెప్తున్నాను, పోతుందని చెప్తే వినలేదు. దీన్ని అయితే కాల్చారండి చున్నీని. ఒకసారి చూడండి ఒకసారి. ఇదిగోండి నా చున్నీ ఇలా కాలిపిందనమాట. నేను చెప్తున్నాను ఆఖరికి, చెప్పినా వినలేదు. ఇంకా
మా ఆయన గారు పాపం స్టాండ్ పెట్టుకునే ప్లేస్ చూడండి మొత్తం ఖాళీ చేసి పడేశారు. ఈ డెకరేషన్ అయితే ఎలా చేశారు ఒకసారి లైట్ అయితే వేసి మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ మధ్యాహ్నం బయటికి వెళ్ళాం కదండి, పిల్లల్ని తీసుకొని వెళ్తే ఈ బెలూన్స్ తెచ్చుకున్నారు. అంటే స్టాండ్ 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 డిప్పు డిప్పు అది కొంచెం డాడీకి జరపడానికి హెల్ప్ చేయమ్మా. స్టాండ్ ఏం స్టాండ్? అదే బట్టలది. మళ్ళీ రావచ్చురా 10 నిమిషం వస్తుందా. ఇంకా పిల్లలైతే బయటకు వెళ్దాం అంటున్నారండి తినేసి వద్దామని. ఇంకొచ్చేటప్పటికైతే ఓపిక అయితే ఉండదు. ఇంక ఇప్పుడే ఎక్కడైతే అన్నీ సర్దిసుకుందాం అనేసి నేనైతే అంటున్నాను మా ఆయన గారితో. అంటే మా చిన్న పాప ఏమో మమ్మీ ఇప్పటికే 7 అయిపోయింది మమ్మీ ఎప్పుడు సర్దుకుంటాం అన్నది. లేదమ్మా మళ్ళీ రావంగానే మనకి ఇంకొచ్చేటప్పటికైతే ఓపిక లేనట్టు అనిపిస్తుంది, ఇంకా పడుకోవడానికి అది అవ్వదు కదా, సర్దుకొని వెళ్ళిపోయామనుకో వచ్చేటప్పటికి పని ఏటి లేనట్టు అనిపిస్తుంది, రావంగానే ఓపిక లేకపోయినా అలా పడుకుండిపోవచ్చు అన్నాను. ఇంకా నేను అన్నానని చెప్పి ఇంకా తిన్న కూడా పిలిచానండి మా ఆయన గారిని, కొంచెం హెల్ప్ చేస్తే బేగ సర్దేద్దాం అనేసి అన్నాను. ఇంకా స్టాండ్ చాలా రోజులు అయిపోయిందండి ఆ మూలకు పెట్టాం కదా, ఇంకా డస్ట్ అది బాగా పట్టింది. ఇంకా లక్ష్మీ పూజ అది వచ్చేటప్పుడు ఎలాగా క్లీన్ చేస్తాను, కాకపోతే ఎలాగా స్టాండ్ తీసారని ఆ మూల ఉన్నదంతా తీసాను. స్టాండ్కి మాత్రం డస్ట్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇవన్నీ మొత్తం అన్నీ సర్దిసుకుంటున్నాను. సర్దిసుకున్న తర్వాత తినైతే కామత్ హోటల్కి అయితే తీసుకొని వెళ్తాననేసి అన్నారండి. ఇంకా వెళ్ళి అక్కడ తినేసి వచ్చైతే ఇంకా రావంగానే ముందు సర్దుకొని వెళ్ళడమే మంచిదయ్యిందని నాకైతే అనిపించింది. నేను రూమ్ అది ఎలా సర్దాను ఏటి వీడియో కూడా తీసానండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను ఒకసారి మీరు చూడండి. మ్యూజిక్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇంకా మా పాపకైతే గిఫ్ట్లు ఇచ్చారండి. ఇంకా అవైతే ఇదిగోండి చూడండి, కప్ మీద అయితే పాప మొన్న హాఫ్ సారీ కట్టుకున్న ఫోటో అయితే వేసి హంసిని అన్న పాప అయితే గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఇంకొకటి కూడా ఏదో ఉందండి, ఆ తర్వాత ఓపెన్ చేస్తాను, ఇప్పటికే టైం అయిపోతుంది. మా ఆయన గారు ఊరికి కంగారు అయిపోతున్నారు అనమాట. ఆల్రెడీ తన స్నానంకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా ఇదంతా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా స్నానంకి అయితే వెళ్ళిపోతానండి. ఎందుకంటే ఇందాక స్నానం చేసుకున్నాను కానీ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేటప్పటికి నాకు ఎందుకో చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నేను కూడా స్నానం చేసుకుంటాను అన్నాను. పిల్లలు అయితే మాత్రం ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే ఫ్రెష్ అప్ అయిపోయారు కదండి, వాళ్ళైతే ఇంకేం పని అది చేయలేదు కాబట్టి వాళ్ళ పని అయితే బాగానే ఉంది. వాళ్ళు ఇంకా ఇదిగోండి మొత్తం ఇలా అయితే నేను క్లీన్ చేసుకున్నాను అనమాట. మడత పెట్టిన దుప్పట్లు మొత్తం అన్నీ ఇదిగోండి స్టాండ్కి మంచానికి మధ్యలోనైతే పెట్టాను. ఇంకా పని అంతా అయిపోతేనే కానీ నాకు ప్రశాంతంగా ఉండదండి. ఇంకా నేనైతే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉండే డ్రెస్ ఏదైనా వేసుకొని స్నానం చేసుకొని అయితే వెళ్దామని నేను కూడా బట్టలు అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం బర్త్డేవి మొత్తం అన్ని సర్దడం అయితే అయిపోయింది. ఇంకా స్నానం అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము. మా చిన్న పాప ఎప్పటి నుంచో ఒక రెస్టారెంట్ పేరు చెప్పింది. ఏ రెస్టారెంట్? నుయ్యి నుయ్యి అంట. వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూద్దాము. మీకు కూడా నేను చూపిస్తాను కదా. కొరియన్ రెస్టారెంట్. ఓకే, కొరియన్ రెస్టారెంట్ అంట. ఎలా ఉంటుందో చూద్దాము రెస్టారెంట్.
ఇవన్నీ సర్దుకొని వెళ్ళలేదు అనుకోండి, అటు నుండి వచ్చిన తర్వాత అలా పడుకుంటుకోవాలనిపిస్తుంది అనమాట, సర్దాలనిపించదు. అందుకే మొత్తం అన్నీ సర్దేసిన తర్వాత బయలుదేరుతున్నాము. ఇంకా నేను ఇంకా స్నానం చేసి జడేసుకొని రెడీ అవుతున్నానండి. ఈలోపు మా ఆయనగారు అయితే కార్ తీసేస్తున్నారు అనమాట. పైనుండి హార్న్ అయితే కొట్టేస్తున్నారు. ఇంకా పాప అయితే అక్కడ ఫోన్ అయితే పట్టుకెళ్ళి వీడియో తీసినట్టు ఉందండి. నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఏ వీడియోస్ ఉన్నాయో చూస్తున్నాను అనమాట. ఇంకా తను తయారైపోయారు అనుకోండి, బయటికి వెళ్ళిపోతే ఇంకా వచ్చే వరకు కార్ హార్న్ కొట్టేసి వచ్చిమని అయితే పిలుస్తారు. ఇదిగోండి పాప అయితే డోర్ తీసి చూస్తుంది చూడండి. నేను ఇంకా లోపల జడ వేసుకుంటున్నాను, కార్ అయితే ఎక్కిసి పిలిచేస్తున్నారు వచ్చిమని. ఇంకా తను రెడీ అయిపోతే చాలు అనమాట. ఇంకా పక్క వాళ్ళు రెడీ అవుతున్న కంగారు పెడతారు. ఇంకా బయటకైతే వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత పాప అయితే మాత్రం కొరియన్ రెస్టారెంట్ ఏదో చెప్పిందండి చిన్న పాప, నుయ్యి అనేసి అంటుందన్నమాట. ఇంకా మేము వెళ్తున్నాము, మధ్యలోనేమో వీళ్ళ డాడీ అమ్మ ఎలా ఉంది ఏటో నువ్వు ఒకసారి ఆన్లైన్లో చూడు అనేసి అంటే, ఇంకా పాప అయితే అది చూస్తే వెయిటింగ్ ఎక్కువ ఉన్నట్టయితే కనిపిస్తుందండి. అందులో తినైతే ఇప్పటికే 8:30 అయిపోయిందమ్మా. మార్నింగ్ స్కూల్ ఉంది కదా, ఇప్పుడు నార్మల్గా కామత్కి వెళ్ళిపోదాము. ఎప్పుడైనా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మీరు చెప్పిన కొరియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళి ట్రై చేద్దాం అన్నారు. ఇంక పిల్లలు వాళ్ళ డాడీ ఏం చెప్తే అదేనండి. ఓకే డాడీ అలాగే అనేసి అన్నారు. ఇదిగోండి కామత్కి అయితే వచ్చాము. ఖాళీగానే ఉందండి. మరి ఇంకా వర్షం పడ్డమో ఏంటో కానీ చాలా ఖాళీగా కనిపిస్తుంది అనమాట. నార్మల్గా అయితే కార్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎక్కువ అయితే బళ్ళు మీద వచ్చేస్తామండి. ఇంకా బళ్ళు అనుకోండి కొంచెం పార్కింగ్ అయితే కొంచెం ఈజీగా ఉంటాయి. ఇంక ఈరోజు అయితే కార్ తెచ్చినా సరే అమ్మయ్య రావంగానే పార్కింగ్ అయితే బాగానే దొరికిందని తనైతే అంటున్నారు అనమాట. నార్మల్గా ఖాళీగా లేకపోతే మాత్రం కింద వెయిటింగ్ ఉంటే కనుక ఇంకా వెయిట్ చేయకుండా మేము మేడ మీదకి అయితే వెళ్ళిపోతామండి. మేడ మీద కూడా బాగానే ఉంటుంది. ఇంక ఈరోజు చాలా ఖాళీగా ఉందండి. ఇంకా ఖాళీగా ఉందని చెప్పి ఇంకా కిందకే వచ్చామన్నమాట. కాకపోతే ఎక్కువసేపు ఏసీలో ఉంటే నాకు కాలు చేతులు ఎందుకో కానీ చాలా చల్లగా అయిపోతాయండి. అందుకే ఇంట్లో కూడా ఏసీ వేసుకున్నా సరే నాకు చాలా చల్లగా అనిపిస్తుంది. మధ్యలో నేను ఆపేస్తూ ఉంటానన్నమాట. ఇంకెలాగా పైన చినుకులు అవి పడుతున్నాయి, ఇంకెందుకులే ఇంకా కిందకే వెళ్ళిపోదామని తినంటే ఇంకా కిందకు వచ్చాం. కిందన మాత్రం మేము వచ్చేటప్పటికి ఖాళీగా ఉంది, కానీ మేము వచ్చిన తర్వాత కొంచెం రష్ అయ్యింది. ఇంకా పిల్లలైతే ఏమేం కావాలి ఏంటి, ఇంకా బర్త్డే అయితే పెద్ద పాపది కాబట్టి ఇంకా పాపకి ఏది కావాలంటే అదే తనైతే ఆర్డర్ అయితే ఇమ్మనమనేసి అన్నారు. ఇంకా వాళ్ళకి నచ్చినవి అయితే వాళ్ళైతే ఆర్డర్లు అయితే చేసుకున్నారండి. ఇంకా ఇక్కడైతే తినడం అయితే అయిపోయింది అనమాట. మేము మొత్తం అన్నీ తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు కూడా నేను షూట్ చేశానండి. కాకపోతే అది కూడా నేను ఇంకెక్కడి నుంచి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేస్తాను. ఇంకా మీకు కూడా వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోద్ది కదండి. ఇంకా చాలామంది అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగేది వీడియోలను అయితే మొత్తం షూట్ చేసి పెట్టమని అయితే నాకైతే చాలామంది చెప్తారండి ఇక్కడ. అంటే చూడండి, ఒక్కొక్కసారి మార్నింగ్ రొటీన్ పెట్టేస్తాను, ఒక్కొక్కసారి ఏమో ఆఫ్టర్నూన్ రొటీను, లేదంటే నైట్ చేసుకునేవి అలా పెడతాను కదా. పెట్టేటప్పుడు అలా కాకుండా అక్క మార్నింగ్ నుండి నైట్ వరకు పెట్టక్క చూస్తే వీడియో కంపల్సరిగా మేము ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాము. ఇంకా పెట్టమని అయితే చాలామంది అయితే ఎంకరేజ్ అయితే చేస్తున్నారండి. నేను పెడుతున్న వీడియోస్ కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇన్నాళ్ళైతే కామెంట్స్ వచ్చేవి కాదు, కానీ ఇప్పుడైతే కామెంట్స్ కూడా వస్తున్నాయండి. ఇంకా తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చాము. బాగా వీధిలో జనాలు అందరూ పడుకుంటారండి. మేము వచ్చేటప్పటికి 10:30 అయిపోయింది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో కింద అయితే సజెషన్స్ కూడా మీరు ఏమైనా ఇవ్వాలంటే తప్పకుండా సజెషన్స్ కూడా ఇవ్వండి. నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తానండి. అప్పటి వరకు బాయ్. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మా పెద్ద పాప బ్లెస్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.